హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ పి సిద్ధార్థ. నేను 7వ తరగతి చదువుతున్నాను ఇన్ క్రియేటివ్ మైండ్స్ అకాడమీ ట్యూషన్లో. మా నాన్నగారి పేరు రామ్మోహన్, మా అమ్మగారి పేరు శ్రీలక్ష్మి. నేను ఇప్పుడు ఒక క్రియేటివ్ మైండ్స్ అకాడమీ అనే ట్యూషన్లో నేను చదవబోతున్నాను. ఆ ట్యూషన్ నాకు ఇదివరకు అసలు ఇష్టమే లేదు. అసలు నాకు వచ్చి చదివే ఉద్దేశమే లేదు. కాబట్టి నాకు ఆ ట్యూషన్ నచ్చదనుకున్నా. కానీ మెల్లమెల్లగా నాకు చదివే ఉద్దేశం వచ్చింది. అక్కడ తెలుగు వర్క్షీట్స్, మ్యాథ్స్ వర్క్షీట్స్, ఇంగ్లీష్ వర్క్షీట్స్ అనేవి ఉన్నాయి. అవి చదువుతూ ఉంటే నా మైండ్ ఇంకా అసలుకి పెరుగుతూ ఉంది. కాబట్టి నాకు ఈ తెలుగు వర్క్షీట్స్ అనేది అక్షరమాల నాకు అవి చదవటమే వచ్చు, రాయటం రావు. నేను అసలుకి తెలుగులో స్కూల్లో ఉన్నప్పుడు నాకు తెలుగు చదవటం రాయటం ఇదేం రాదు. కానీ క్రియేటివ్ మైండ్స్ అకాడమీ ట్యూషన్కి వచ్చినప్పుడు నాకు ఇది మొత్తం వచ్చేసింది, తెలుగు చదవడం. ఇంగ్లీష్ ఏమో నాకు ఇంగ్లీష్ అంత చదవడం రాదు. వీక్స్ మంత్స్ పర్ఫెక్ట్గా ఏం రావు. కానీ ఇప్పుడు నేను వీక్స్ మంత్స్లో బాగా చదువుతున్నాను. ఇంగ్లీష్లో ఏమో వెజిటేబుల్స్, కలర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ చదువుతున్నాను. మ్యాథ్స్లో ఏమో మ్యాథ్స్ వర్క్షీట్స్ ఏ లెవెల్, బి లెవెల్, సి లెవెల్ అనే ఉంటాయి. నాకు ఏ లెవెల్ అనేది చాలా టఫ్ అనుకున్నా. స్టార్టింగ్లో చూసినప్పుడు ఈ మ్యాథ్స్ నాకు నచ్చదు అనుకున్నా. కానీ మెల్లమెల్లగా నాకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ప్రైజెస్ ఇస్తారు అనగానే నాకు మ్యాథ్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్ కొద్ది చాలాసేపు ట్రై చేశా. కానీ నాకు ఒక్కసారిగా ప్రైజ్ రాలా. కానీ బి లెవెల్లోకి వచ్చినప్పుడు బాగా ఫోకస్ పెట్టి బాగా ప్రాక్టీస్ చేయడం కారణంగా నాకు ప్రైజ్ వచ్చింది. మాకు 25న మొదలైంది. ఏప్రిల్ 25న 2024లో ఈ క్యాంపు మొదలైంది. మళ్ళీ మే 30, 2024లో ఎండ్ అయింది. మళ్ళీ ఒక 20 డేస్ తర్వాత మళ్ళీ మాకు జూన్ నుంచి మాకు మళ్ళీ ట్యూషన్ మొదలైతే అప్పుడు స్కూల్స్ ఓపెన్ చేస్తారు. కాబట్టి మేము అప్పుడు 1 అవర్ మాకైతే ఫ్రీగా హోంవర్క్స్ చేసుకుంటాం. మిగతా టైం మొత్తం మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు ఇవన్నీ లైక్ వర్క్షీట్స్ ఇందాక చెప్పాను అలాంటివన్నీ మళ్ళీ మొదలు పెట్టిస్తూ ఉంటారు. మాకు అలాంటి చేయడం అంటే చాలా ఇష్టం. ఎవ్రీ సాటర్డే గ్రాండ్ టెస్ట్ అని ఒకటి ఉండిద్ది. దాంట్లో వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ ఇస్తారు. అప్పుడు ఆగస్టు నుంచి సండేస్ అప్పుడప్పుడు డ్రాయింగ్ క్లాస్ అని, కోలాటం అని, కంప్యూటర్ టైపింగ్ అని ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. మేము కూడా ఎంతో సంతోషంగా చదవటం అనేది నాకు కావాల్సింది. మా మమ్మీ వాళ్ళు నాకు ఈ ట్యూషన్లో చదవాలి, మంచిగా గొప్పవాళ్ళుగా ఎదగాలని మా మమ్మీ వాళ్ళ కళ. నేను కూడా ఆ కళని నెరవేర్చడానికి ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటాను. కాబట్టి నాకు కూడా ఈ ట్యూషన్ అంటే బాగా నచ్చింది. ఇదివరకు మ్యాథ్స్లో భయం ఉన్నవాడిని, కానీ ఇప్పుడైతే మ్యాథ్స్లోనే ఫస్ట్ వచ్చాను. మాకు టైం టేబుల్ ఏమో 8 నుంచి 11 దాకా మార్నింగ్, 6 నుంచి 8 దాకేమో ఈవినింగ్, 8 నుంచి 9 దాకేమో తెలుగు జరిగిద్ది. అప్పుడు మొత్తం తెలుగు ప్రాక్టీస్, రీడింగ్ ఇవన్నీ జరిగిద్ది. మళ్ళీ 9 నుంచి 10 దాకేమో ఇంగ్లీష్ చదవటం, రాయటం ఇవన్నీ జరిగిద్ది. మళ్ళీ 10 నుంచి 10:15 దాకా బ్రేక్లో అప్పుడు మేము ఏదైనా చేసుకోవచ్చు, వాకింగ్ చేయొచ్చు కానీ బయటకు మాత్రం వెళ్ళకూడదు. 10:15 నుంచి 11 దాకేమో మ్యాథ్స్లో మేము ఎంతో బాగా చేస్తాం. కాబట్టి మ్యాథ్స్ నాకు భయమైనా కానీ నేను ఇప్పుడు దాంట్లో బాగా చేయగలుగుతున్నా. మ్యాథ్స్ ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి 6:40 దాకా మేము హ్యాండ్ రైటింగ్ జరిగిద్ది. అది మంచిగా రాయాలి. ఫాస్ట్గా రాస్తే మాత్రం మళ్ళీ రాయిస్తూనే ఉంటారు. మళ్ళీ 6:40 నుంచి 7:20 దాకా ఏమో టెస్ట్స్ పెడతారు. మార్నింగ్ ప్రాక్టీస్ చేసినవన్నీ ఈవినింగ్ పెడుతూ ఉంటారు. 6:40 నుంచి 7:20 నుంచి 8 దాకా ఏమో పబ్లిక్ స్పీచ్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎప్పుడైనా గుంపుగా కలిసి మన ఫ్రెండ్స్తో స్టేజ్ మీద చెప్పేటప్పుడు ఎవరు సరిగ్గా పట్టించుకోరు. ఎందుకంటే అందరు కలిసి చెప్తే అందరికీ ధైర్యమే ఉండిద్దిలే, కానీ అది గొప్పతనం అనుకోరు. కానీ ఒంటరిగా చెప్పేవాడికి భయం ఉన్నా కానీ వాడు దాన్ని భయాన్ని దాచుకొని మరీ ధైర్యంగా చెప్పగలిగే శక్తి ఆ ఒక్కడి స్టేజ్ ఫియర్ వల్లే ఉండిద్ది. స్టేజ్ ఫియర్ ఎంతో గొప్పది. దాని గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇప్పుడు టీం మాకు ట్యూషన్లో ప్రతిరోజు టీమ్గా కూర్చుంటాం. కానీ సాయంత్రం అయితే టీం ఉండదు. మార్నింగ్ మొత్తం టీం లీడర్ ఏమో టీంని తను రాసుకుంటూ ఎదుటోళ్ళని చూసుకోవడమే టీం లీడర్ బాధ్యత. టీం లీడర్ ఎదుటి వాళ్ళతో కోపంగా ఉంటే వాళ్ళు కూడా మనతో మంచిగా మాట్లాడరు. మన వాళ్ళతో ప్రేమతో మంచిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా
మనతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి చదవటం రాకపోతే మనం నేర్పిస్తూ ఉండాలి. అదేదో చదివిన వాడికి డౌట్ వస్తే చదివేవాడు క్లియర్ చేస్తాడు. అదే చదివేవాడికి క్లియర్ వస్తే లీడర్ దగ్గరికి వెళ్తాడు. లీడర్ ఏమో దాన్ని క్లియర్ చేసేస్తాడు. లీడర్కే డౌట్ వస్తే సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఏం బోర్డు యూజ్ చేయకుండానే ఆ సింపుల్ ట్రిక్స్లో మొత్తం చెప్పగలుగుతారు. కాబట్టి నాకు ఈ ట్యూషన్ అంటే ఎంతో బాగా నచ్చింది. ఇప్పుడు ఒక టీంలో 6 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఒక్కసారి 30 మెంబర్స్ కేర్ చేసుకోగలుగుతారు. కాబట్టి 5-6 టీమ్స్ దాకా కంట్రోల్ చేయగలుగుతారు. కాబట్టి టీమ్ లీడర్ బాధ్యతే నాకు ఎంతో ఇష్టం. టీమ్ లీడర్గా ఉండటం చాలా బాగుండిద్ది. ఎందుకంటే ఇతరులని చూసుకుంటూ తను చూసుకుంటే తనని ఎంతో గొప్పవాడు అనుకుంటారు. ధన్యవాదములు.